హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను ఒక రైస్ ఐటెం చేయబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఒక స్పూను పల్లీలు, ఒక పావు స్పూను మినపప్పు, తర్వాత హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను నువ్వులు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూను నెయ్యి, తర్వాత కరివేపాకు, తర్వాత జీడిపప్పు, తర్వాత ఒక హాఫ్ స్పూను కారము, తర్వాత పావు స్పూను ఆవాలన్నమాట. తయారు చేసే విధానం చూపిస్తాను. నేను ముందుగా రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను అనమాట. మీరు వేయకపోతే మాత్రం సాల్ట్ వేసుకోండి. తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత హాఫ్ స్పూను కారం వేస్తున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. నోరు బాగాలేనప్పుడు, కుక్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా రైస్ అంతా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా మనము ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి బదులు మీరు ఆయిల్ వేసుకున్నా ఓకే. ముందు పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడక వేస్తున్నాము. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. దీంట్లోకి మనం జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోకి మనము జీడిపప్పు వేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దీంట్లోకి మనము కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోకి మనము నువ్వులు వేసుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది రైస్. జస్ట్ ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసేసి ఆఫ్ చేయడం. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని రైస్లోకి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము దీన్నంతా ఈ రైస్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పచ్చి వాసన కారపొడి వేసాము కదా, ఆ కారపొడి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు సింపుల్గా తొందరగా బాగా ఆకలి అయినప్పుడు లేదు టైం లేనప్పుడు ఇలా రైస్ని మనం ఈ రైస్ అయితే ట్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండదు, ఇంట్లో ఉన్నవే. చూసారు కదా, రైస్ అయితే సింపుల్గా మనకు రెడీ అయిపోయింది. మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు, నోరు బాగాలేనప్పుడు అలాంటప్పుడు ఈ రైస్ ట్రై చేయండి. తొందరగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.